తెలంగాణలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో అలాంటి వాళ్ళకు అప్లై చేసుకుంటే కనుక రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఇది మనకు తెలిసిందే కదా. ఓకే, సో ఇందులో పాయింట్ ఏంటంటే రేషన్ కార్డు అప్లై చేసుకుంటే గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది, అది ఓకే. ఎలా అప్లై చేసుకోవాలి, రేషన్ కార్డ్స్కి మనము ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఓకే. సో ఈ విధంగా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్, రేషన్ కార్డ్స్ అప్లై చేసుకునే ముందు మనము కొన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి కొత్తగా రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చే ఫామ్ అనమాట, అప్లికేషన్ ఫామ్. ఇది అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని. ఓకే, ఇది మనకి మీ సేవలో దొరుకుతుంది. సో మనకి ఈ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే ముందు కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, అది మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు అప్లై చేసుకున్న తర్వాత రిజెక్ట్ అయితే చేస్తారు. సో అలా రిజెక్ట్ కాకుండా మీరు ఇచ్చిన అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీకు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయాలంటే కనుక కొన్ని పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ థింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. పాయింట్ ఏంటి అంటే, మీ పేరు పైన ఎక్కడ కూడా రేషన్ కార్డ్ అనేది ఉండకూడదు. మీ పేరు పైన ఎక్కడ కూడా రేషన్ కార్డ్ అయితే ఉండకూడదు. సో అలా ఉంటే కనుక మీరు అప్లై చేసుకున్నా కూడా రాదన్నమాట, రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్లో, అంటే మీ బ్రదర్స్ వాళ్ళ రేషన్ కార్డులో కానీ లేకపోతే మీ మదర్స్ వాళ్ళ రేషన్ కార్డులో కానీ ఉండి మీకు సపరేట్గా రేషన్ కార్డు కావాలనుకుంటే కనుక మీ ఫ్యామిలీకి, అప్పుడు మీరు అక్కడ మీ బ్రదర్స్ వాళ్ళ రేషన్ కార్డు అక్కడ కానీ లేకపోతే మీ మదర్స్ వాళ్ళ రేషన్ కార్డులో కానీ మీ పేరు డెలిట్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే మీ ఫ్యామిలీకి సపరేట్గా రేషన్ కార్డు ఇస్తారనమాట. ఓకేనా. సో అదొక ఫస్ట్ పాయింట్. రేషన్ కార్డులో ఎక్కడ కూడా రేషన్ కార్డులో మీ పేరు అయితే ఉండకూడదు, ఉంటే రాదు. సో ఉంటే కనుక ముందు మీరు దాన్ని డెలిట్ చేసుకోండి, తర్వాత మీరు సపరేట్గా ఫామ్ అయ్యి మీకు కొత్తగా రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోండి మీ ఫ్యామిలీకి సంబంధించి. అదొకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి అడ్రస్ అన్నమాట. సో అడ్రస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే వీళ్ళు విలేజెస్ నుంచి వచ్చి ఏదన్నా ఒక టౌన్లో సిటీలో జాబ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు రేషన్ కార్డు కావాలంటే ఎక్కడైతే మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఉందో ఆ అడ్రస్లోనే మీరు అప్లై చేసుకోవాలి. సో ఆధార్ కార్డులో మీకు విలేజ్కి సంబంధించిన అడ్రస్ ఉందనుకోండి, సో మీరు విలేజ్కి వెళ్ళేసి అక్కడే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి. టౌన్లో అప్లై చేసుకోవడానికి కుదరదు అనమాట. ఒకవేళ మీరు టౌన్లో అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అడ్రస్ చేంజ్ చేసుకోవాలి ఆధార్ కార్డులో, దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదొకటి. సో టౌన్లో మీరు విలేజ్లో ఉంటే విలేజ్లో మీ అడ్రస్ ఉంటే కనుక ఆధార్ కార్డులో అక్కడే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకోవడానికి కుదరదు అనమాట. అదొక సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది మనకు చూడండి, మీ సేవలో దొరుకుతుంది అనమాట. మీ సేవ వెబ్సైట్లో జస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ డౌన్లోడ్స్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి ఫిల్అప్ చేసేస్తే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ యుఐడి ఆధార్ నెంబర్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు, ఇక్కడ ఆ పేరు రాయాలి. తర్వాత ఇక్కడ భార్య పేరు కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కానీ అక్కడ రాయాలి. మేల్ జెండర్ ఎక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఏజ్ ఏంటి, రిలీజన్ ఏంటి, సోషల్ స్టేటస్ ఏంటి, బీసీనా ఎస్సీనా ఈ విధంగా ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ ఏమైనా ఉందా లేదా ఇక్కడ అడుగుతుంది. ఓకే, గ్యాస్ కంపెనీ పేరు, గ్యాస్ ఏజెన్సీ నేమ్, కన్స్యూమర్ నంబరు, రెసిడెన్స్ అడ్రస్, ఇక్కడ యాడ్ మెంబర్స్ డీటెయిల్స్ అనమాట. సో యాడ్ మెంబర్స్ డీటెయిల్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇవన్నీ మీరు ఎక్కడెక్కడ డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేసేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. ఇక్కడ ఇచ్చారు కదా డాక్యుమెంట్స్ లిస్ట్ అనమాట, ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ ప్రూఫ్ అనేది ఒకటి సబ్మిట్ చేయాలి, అలాగే అడ్రస్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్ అనమాట. ఇక్కడ సిగ్నేచర్. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీకు మీ సేవలో దొరుకుతుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి.
ఓకేనా. మీ సేవ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.